కుక్కలు మురిగింది పెద్ద జీవరాశి ఉన్నట్టే ఉన్నదిరా అట్టి తీసుకొచ్చిర్రు వెనక మకాన కప్పేసిర్రు ముంగట మకాన కుదుర కొట్టిర్రు అయ్యా ముంగట మకాన కుదుర కొట్టేవారికి ఈడు ఇది కంట్లే పోగే ఇది ముక్కుల పోగే పొగ ఎండకాలి తినమే పొగ సరిపోతుంది ఏం చేసిండు శర్ర తూములకెళ్ళి మెల్ల వంకుట 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 పోతా మళ్ళీ ఆడ పడతా మనగోళ్ళు న్యాయముడికి వస్తాడా అని వీడు అనుకోని వీడు గొంగడు తీసుకున్నాడు గొంగడు తీసుకున్నాడు నిండగా అప్పుకున్నాడు గొంగడు కప్పుకొని వీడు వంకుట 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 నీడు పోతుండా అలా పెద్ద రక్త పెంజరా అది కూడా పొగ తాగింది దానికి కూడా రిమ్మ వచ్చింది అది కూడా పాము బయటకు వెళ్తుంది పాము పోంగా పాము మీద మీరు కాలు పట్టదోయి మోసే వరకు నుడుసులు కక్కబట్టే ఈ గొల్ల చచ్చిపోతే మన కొంప కొల్లారు అయిపోతుంది కాలు పట్టుకోను ఏలు పట్టుకోను అయ్యని బాంచను అవని బాంచను వడక తినాలి కానీ అప్పుడు పాము మంది ఎమ్మడే ఉండే పాము మంది ఇంత కంట పోసినాం ఇంత ముక్కులో పోసినాం ఇంత నేలకి మీద పోసేవారు ఇష్టం తిరిగిపోయింది గిరగిరగిర ఇష్టం తిరిగి లింగాల గోపాలరావుతో కలిసి మందగోళ్ళు సెరతూ పాము సీతాల పాము దోళ్ళు నన్ను సెర్రతూ దొరకొచ్చిందని దొరక కలిసి చూడండి దూరా ఇన్నమాట మదగోళ్ళు సుఖరంతో మేము మెయిన్ పోయి అయ్యా ఈ ఊళ్ళో ఏమన్నా భీమా ఉన్నది గోపు కోరే ఉన్నది వాళ్ళ కులపోళ్ళు ఎట్లా చెప్తే మాకు కట్టిన అంటాం అయ్యా మా తప్పు అయితే సర్కారుకి 5,000 మీకు కులపోళ్ళకి 5,000 రాజ్యం మీద రామని ఊరికొక్క గొల్లోళ్ళని పిలిపించారు గొల్లోళ్ళని పిలిపించిన వాళ్ళే ఆ గోరే ఏమన్నాడు అవరా ఏమన్నా భీమా గోపు కోరే మరి మీ కులార్తి వాళ్ళు వచ్చి ఏమిచ్చారా బిడ్డ అని దొర ఆ గొల్లోని అడిగాడు ఈనాడు కాదు ఆనాడు కాదు మా 7 పిల్లల నాడు కాంచెలు వస్తారు 7 పిల్లల గొర్రెలను ఇస్తున్నాం గొర్రెలను యాకానం దోమను ఇస్తున్నాం అని ఆ ఏమన్నా భీమమ్మ గోపుకోరే చెప్పాడు దూరం చేసిండు అరే మీ బయలున్న కాడ ఓ దుడ్డని బొమ్మల దూరాను మందగోళ్ళకి ఇచ్చేది ఏందని ఇక 2 చేతుల మొట్ట పట్టుకున్నాడు అయ్యా మూట పట్టుకున్న వాళ్ళే బాగా చూసినాం వీడు బయటనిచ్చినా మాకు హద్దు వీడు దుడ్డునిచ్చినా మాకు హద్దు సర్కారు సాడి చెప్పి మమ్మల్ని దెబ్బలో కొట్టించుంది దెబ్బలు పట్టేవాళ్ళు ఒక్కరు 62 ఊరు 72 పల్లె 18 పరిగణలు 56 మందగోళ్ళు తల్ల పడనంటే మా మానం వడ్డని అప్పుడే అదే మేకపిల్ల అట్లలో అడ్డవారు సంఘానికి ఇచ్చినాం సంఘానికి ఇచ్చి ఆశాన్ని ఎత్తున్నాడు ఆశాన్ని తీరు బొమ్మని చేయించినాం బొమ్మని చేయించి ఈయన ఒక 3 పద్యాలు కట్టినామయ్యా పద్యాలు ఇసమల్ల మాకపిల్లకు వల్ల మాటలు పడ్డాడు పింగుతోటి పన్నుతో వీధిని బతికిండు సైరా ఆశన్న మా సీసి అమ్మ సీపిరి కట్ట విని సిక్కలను మధ్యలో కట్ట ఇప్పుడే పెళ్లి మారిది తప్పు చూసి ఈ చెంప వినికెళ్ళి చెప్పుతో నా దేవస్థానం ఎందుకేది నా సిగ్గు బాటలు ఎందుకేది బలాద్రీయుడు ఎప్పుడు తిడతా అని చూస్తున్నావు
అమ్మ రాజు బయలు బాగా జోద్దారి మీద పోతాను గుర్రం నువ్వు జోద్దారి మీద ఎటు పోతున్నావు బే లంక కొడుక ఒక్కదానికి వచ్చారా ఎటు పోతారు బే అయ్యా మీరు ఎవరు మన్నప్పుడు రాదును అయ్యా అంటే నాకు వచ్చినావా అది కాదు కొడుక అరే కొడుకు అంటే నీకు వచ్చిందా అది కాదు బిడ్డ అరే బిడ్డ అంటే ఆడిదాన్న చీర కట్టుకున్నా జాకెట్ వేసుకున్నానా గాజులు పెట్టుకున్నానా సింగర్ వేసుకొని తిరుగుతున్నా లంక కొడుకు బాగా కావరా వచ్చింది అయితే బిడ్డ అరే మీరెవరు మీరెవరు ఈ చెయ్యి ఉంది నెయ్యి పెద్దరా నెయ్యి పెద్ద అంటే ఏళ్ళ 5 ఏళ్ళ ఏళ్ళు గొప్పది నడివేలు గొప్పగా కొద్దిగా నడిమోళ్ళం మేము అంటే ఏళ్ళు గొప్పగా ఉన్నది కాబట్టి మన్నపు రాజులం మన్నపు రాజు ఏళ్ళు పెద్దగా ఉంటే మీరు పెద్దోళ్ళు ఇది పెద్దది రా ఏళ్ళు మాదంటే గిదే పొడుగున్నది కాబట్టి పెద్దది కాదు మా గోత్రం ఇదే పెద్దది అంతేనా అయితే మీరు నడివోళ్ళు అయితే మేము మన్నపు రాజులు మన్నపు రాజురా మరి మీరేమిటోళ్ళు బిడ్డ నువ్వు ఆరన్నా నిన్ను ఆరంటానికి నేను ఎంత రోజు నేను అక్కల చెక్కలు కనుక అట్టి మిరపకాయలు తొక్కు దొరుకుతున్నావు బక్క సల్లిళ్ళు లేకుంటే అట్టి మంచులు కొనుక్కొని
గొడ్ల మేక మేపుకుంటాం కాబట్టి అందుకనే అయ్యా అనిపించాను అయ్యా పిలిచినావా మరి ఇటు పోతాను పోహిడికే కొద్దిగా అనక బిడ్డ ఊక అనకూడదు అట్లా అరే నిన్ను ఆరంటే నాకు అధికారం లేదు కానీ నన్ను కూడా ఊక అనక ఆరాను నన్ను నువ్వు ఆరణ లేకపోతే సప్పుడుదాకా రెండ ముసుగు వేసుకొని మంచి గాజులు పెట్టుకొని సప్పుడుదాకా అచ్చంతో పట్టుకొని ఆల్దంగా వెళ్ళిపో అంతేనా బిడ్డ చెప్పురా మీరు మన్నెపు రాజులు రాదులవురా మేము యాదవ రాజులం బిడ్డ యాదవ రాజులం అంటే గుట్టకున్న ఏదులా మా మామూలు మాటలు చూడు బలుపు మాటలు బిడ్డ చెడగంతానికి దుర్బుద్ధిరా దుర్బుద్ధి చెడగంతా ముడితే దుర్బుద్ధి పుడుతుంది అరే నువ్వు అనేది పోయే కాలం వస్తుంది వసిపోతా బాగమంటే ఆగుతానా ఉండమంటే ఉంటుందా అది కాదు బిడ్డ మీరు మన్నెపు రాజులు మేము యాదవ రాజులం అంటే గుట్టకున్న ఏదులు అంటాను ఏదులేం కాదురా గొల్లోళ్ళు ఓహో గొల్లోళ్ళ దూరం ఉండి బిడ్డ సద్ది ముట్టుకుని దూరం ఉన్న సద్ది ముట్టుకుని సరే మొన్న చెప్పినావు సర్ది ముట్టుకుని ఇచ్చినా కానీ ఒక్క మాట ఒక్కటి కాదు అంతా చెప్పు నేను ఎటు పోతున్నంటావు ఇటు ఎటు పోతాను ఊరంగన చెమ్ముడు వచ్చిన మళ్ళీ పడతాను దేవుడు బాగుంటుంది అందరూ చెమ్ముడు కూడా పోయి పోతాను సెమ్మిదేవుని గుళ్ళలో పోతాను మేము ఈడ ఉత్తగానే ఉన్నామా ఉత్తగానే ఉన్నాం అనుకుంటున్నావా చేను కావాలన్నావా సెలక్ కావాలన్నావా చేను కావాలి కాదు సెలెక్ట్ కావాలి కాదు మా అన్న పున్నపుడి బేతాలు రాదు సైక్కు 12 మందిని ఉంచిడు లోగిత లోకులు పైసల గనులు ఒటే పిల్ల ఒడగాళ్ళు అయితే సైక్కు 12 మంది ఉంటే ఉత్తుత్తోలు అత్తే ఉత్తగల కొట్టమన్నాడు జర గట్టివాడు అత్తే అల్లి పట్టు అంసా పట్టు పొలా పట్టు పొలా పట్టు 12 పట్టు వచ్చి మమ్మల్ని ఓడియాలే 12 పట్టు వచ్చి మమ్మల్ని ఓడించి పోవాలి నీకొక్కవేళ పట్టు రాకపోతే సప్పుడు దాకా అచ్చంతో పట్టుకొని సప్పుడు దాకా వెళ్ళిపో అయితే నీతో పట్టు పట్టాలి అయితే నువ్వు ఇట్లా నా చేయి పడతావు నీ చేయి పడితే ఓడించుకోవాలి నువ్వు వచ్చి నా మొక్కలు పడతావు మొక్కలు ఓడించుకోవాలి జుట్టు పడతావు ఓడించుకోవాలి నేను నువ్వు లేకపోతే సప్పుడు దాకా నీకు పట్టు రాకపోతే అచ్చులతో పట్టుకొని మర్రిపో నీకు నాకేం పంచాలి అంతేనా నీ తోడు పట్లు పట్టాలి నా అధికారం అవుతుందా నా ఆలత అవుతుందా నా దమ్ముండు అంతా నీకు తెలుసా మీరు సైకు 12 మంది సైకు 12 మంది ఉండు ఈ 12 మంది మీద గెలుస్తాను నా ఒక్కంతరం అయితే బిడ్డ కాదా కాదు మరి ఎట్లయితుంది అయితే ఈ అల్లి పట్టు అంస పట్టు మొసలి పట్టు మొక్కలు పట్టు జుట్టు పట్టు తోడు పెట్టు ఈ ఏది రాదు కానీ ఒక అన్న పిల్ల పట్టు ఒక పిల్ల పట్టేస్తుంది కొడుక అయితే 11 పట్టు ఏమి రావు అచ్చి రానట్టు ఒక్కటే పిల్ల పట్టు వస్తుందని కార్యం రాదన్న మా అన్న పున్నపుడి బేతాలు రాదు 11 పట్టు నేర్పిండి కానీ పిల్ల పట్టు నేర్పలే ఆ పిల్ల పట్టు ఎట్లా నేర్చుకున్నావు మాకు నేర్పుకో అంతేనా నేర్పన్నా బిడ్డ మీరు ఎంతమంది ఉన్నారు బిడ్డ మేము సైక్కు 12 మంది ఉన్నాం మా 12 సైకులు ఒక్క కాడికి వస్తే 140 మంది 140 మందిని ఒక్కసారి విలువు అందరికి చెప్పుకుండా పోయే కొద్ది బాగా రోజు కదా ఒక్కసారి అందరికి పిల్ల పట్టు నేర్పిపోతా రోగులు గనులు ఒటే పిల్ల ఒడగల్ల మన్నీలు కొంగపడ కోడెకాళ్ళు అరే ఎల్లుండి 7 కొట్టంగా పులి హత్త అన్నాడు పులి వచ్చింది నా చిన్న పిల్ల తమ్ముడు హాలా నా పెద్ద పిల్ల తమ్ముడు హాలా నా బామ్మాడికి హాలా నా అన్నలు హాలా నా తమ్ముడు హాలా నా మరణాల ఉచ్చ కొడుకులు హాలా అయితే తమ్ముడు కొడుకులు వేరే మరదల కొడుకులు వేరేనా మరదల కొడుకులు మీ మన్నెపోల భాష అట్టుంటది మన్నెపోల భాష అట్టుంటది అనేది అనగానే 140 మంది ఒక్క కడద్దామా ఇదే ఎగిరిత పడకుండా తాళితం దొరతాం ఎగిరితాం ఎడతాం కోపం జాతి పిల్ల పట్టు నేర్పుతా మంచిగా నేర్చుకోవాలి మంచిగా నేర్చుకుంటాం చదువు కూడా మంచిగా చెప్పాలి మాకు ఎలమంచిలో మా ఇండ్లు దొనకొండలో మా దొడ్లు అయితే మా ఆవుల మంద ఒక్క దాని ఉన్నాం దండి ఎండక శాస్త్రభాషక తిరేనా ఆవులు ఈంతాయి ఆ గుట్ట పోయి ఈంతే ఆ గుట్ట కంచెలి ఈ ఊళ్ళో తీసుకురావాలి ఆవులు లాగరు అక్కడ ఉంటే కుక్కలు తింటాయి నక్కలు తింటాయి సిద్ధపూడి
పూలు తింటే లాగెళ్ళి అని అంత దూరం నుంచి ఇగో ఇంత దూరం ఒక లాగ పట్టుకుని వస్తాం. లాగ పట్టుకుని వస్తాము నాయన గొంగడి మాకు ఒక గొంగడి ఉంటుంది. గొంగడి ఇట్లా కోలాటం పెడతాం. కోలాటం పెట్టి ఈ గొంగడి శంకలు ఇక్కడ ముంగడ ముడేస్తాం. అట్లా నవాని చెప్పరాదు. ముంగడ ముడేస్తా. ముడేసి ఈ గొంగడి గోళ్ళే 6 లేగలేస్తా బిడ్డ. గొంగడి గోళ్ళే 6 లేగలేస్తా. ఈ గొంగడు గోళ్ళే 6 అటు ఈ గొంగడి గోళ్ళే 6 లేగలేస్తా. 6 నువ్వు ఎడవ సంఖ్యలో 6 లేగలెత్తుకుంటా. వారి వారు 12 ఇగో కుడి సంఖ్యలో 6 లేగలెత్తుకుంటా. 8 ఇగో ఎడబొచ్చిన 6 లేగలెత్తుకుంటా. 24 లేగలెత్తుకొని 24 లేగలెత్తుకొని దొనకొండలు ఎత్తుకొని ఎలమంచిలో దింపుతా. ఎలమంచిలో ఎత్తుకొని దొనకొండలు దింపుతారా. నేర్తారా బుద్ధి ఉంటే మీకు నేర్పిపోతా కొడుక. గొల్లైన ఉత్తోడు అనుకున్న 24 లేగలు ఎత్తుకొని దొరకొండలు ఎత్తుకొని ఎలమంచిని ఇస్తున్నాడు. పోలేక అలా తప్పి 6 నెలలకు ఒక్కసారి నీ మూత నా బంగారు పాలన తీసుకుపోయి ఆ ఊళ్ళో పెడితే ఒక్క ఆవు ఈంతది ఆ గుట్టకు. ఆ ఆవు ఈంతే ఆ లేగనెత్తుకొస్తాను మీకు 12 మందిని. నువ్వు మొయ్యిరో నేను మొయ్యిరో నువ్వు మొయ్యిరో ఆ గుట్ట నుంచి ఇంటికి వచ్చారకపో దూకుతుంది. 24 లేగలు ఎత్తుకొని దొరకొండలు ఎత్తుకొని ఎలమంచిలో చూస్తున్నాడు. ఎలమంచిలో ఎత్తుకొని దొరకొండలు చూస్తున్నాడట. అట్లా 24 సార్లు తిరుగుతాం. మళ్ళీ సార్ 24 సార్ అదే పిల్ల పట్టు అదే పిల్ల పట్టు మాకు నేర్పు. ఇక నేను ఒక్కొక్కరిని ఆ పిల్ల పట్టి నేర్చుకొని ఒక్కొక్కరిని పండ పెట్టుకొస్తాయి. బిడ్డ మీరు 180 మంది వచ్చింది కదా నేర్పుతున్నాను. మరి ఒక్క సవరం ఉంటుంది. ఒక్కడ సౌరం ఉన్నాం. మరి నేర్పేదాకా ఉండాలి మంచిగా. నేర్పదాకా ఉంటాం. నేను ఒక్కడిని మీరు 180 మంది అని చెప్పి రాజు పిల్లక్కలు రాదు. ఇటువంటి వెనక గుర్రం మీదకే లేచి మన్నె పొలం దొరికిండు. ఎగిరిపోతే గుడి సంఖ్యలో 5 నేర్చుకొని మరి ఒక 6-12 మందిని ఒక సంఖ్య విడుచుకొని లేచి గుర్రాబియా దునికే. మరి ఒక్క కుడి సంఖ్యలో ఒక 6 పట్టిండు. ఒక్కసారి తలకాయలు ఒక్కడ పెట్టిండు. ఒక్కసారి ఒక్క ఒత్తుతే పచ్చిగా వలిగినట్టు ఒక సిరియత్తులు వలి చనిపోయిండ్రు. 20 సంఖ్యలో 6ను పట్టుకొని మరి రాజు గొల్ల కలిగిన మహారాజు ఓరంగల్ పట్టం చేరవచ్చే. ఓరంగల్ పట్టం చేరవచ్చి నడువుల బొడ్డుసాడు మధ్యాహ్నం కాడ 20 సంఖ్యలో ఉన్న 6గురిని ఒక్కసారి వచ్చి దేతాలు ముంగడ వదిలిండే. ఒక తాటి పండు ఎట్లా ఆలుతాయో గా తీరుగా ఒక బొడ్డు సాడు కడేసిండు. అలా చూసిన ఒక బేతాడు రామ ఇద్దరికి వచ్చిండు. రాజు గొల్ల కలిగిన మహారాజు ఇక్కడ గల గుర్రం ఏమన్నా తెయి ఆయన తెయి అయ్యొక రాజు గుర్రం ఈరకోట ఇతరకోట రాతికోట రంపలకోట సాపకండి చెమ్ము తర్వాత ఎదురుగా గుర్రాందునికిచ్చి ఆడు కుడేస్తారా కచ్చి కట్టగలది. ఎడమ పాంతోటి జాడిస్తానిండు. చెప్పు సీపురి పొరక తెయి కింద పట్టది. పనగల్ల కట్టకట్టాలి. 3 దొరకది పన్నా పేల్తరాజుకు నొట్టికి నాటి వరే పేతారా
నీకు దగ్గర వస్తాడు వచ్చిండు పారిపోరా అన్నాడు. పారిపోరా అంటే వాడు పునపూరి పెడతాడు 63 అందరూ బెల్లం పెట్టుకోండి రామద్దంట చూడు రామ విద్యానికి గురించి చెప్పాను కట్టావురా చెమ్ముదేవుని గుడికి చెప్పేందు కట్టావు ఆడిదానా గొల్ల కలియను లాగి నువ్వు మొక్కుతే నీకు దేవుడు వరం ఇచ్చాడు. నాకు మొక్కుతే దేవుడు వరం వెళ్ళదు కాబట్టి నేను చెప్పు కట్టి అధికారం ఎంతనే ఆడిదానా గొల్ల కలియను లాగి మరొక లగ్గం ఆడతా మా తండ్రి తోడు ఆడిదానా గొల్ల కలియను నాగా నువ్వు మొగోనువా మొగోను ఆడదాన్ని నేను ఆడిదాన్నా ఆడదానికి మిసాలు ఉంటాయిరా. ఓహో గట్లా అంటున్నావా? ఆడదానికి ఎట్లా మిసాలు ఉంటాయంటే ఇంత దాన్ని బంటు పుట్టబోయి పుట్టడు పెరగబోయి ఇంత దాన్ని బేతాలు రాదు. నన్ను బౌసి పెళ్లి చేసుకోవాలి. మరి ఆడిది రస్తు మీద పోతే నన్ను ఏర్పాటు చేస్తాలో చేయడని మూగోది రస్తు వేసుకొని మర్రిపాలు తీసుకొచ్చుకొని తలకిట పెట్టుకొని బంగారు బతుకలు మెడకు వేసుకొని ఆ మర్రిపాలు తీసుకొచ్చుకొని మూతి మీద వేసుకొని కర్రకు ఒక తోక పూలు విసుకొచ్చుకొని మిసాలని పెట్టుకొని వచ్చిన మన అట్టి పూ 8 పూరైనా కాదు ఒక్క తోక పూరే తోక ఇట్లా అంటా చూడు అదే పూరు ఏంటి మిసాల్ గడ్డం గడ్డవా మరి ఆయుధ ఉన్నప్పుడు గుల్లలు గొర్రగా అత్తరిస్తారు. కురుమలసి గొర్రగా అత్తరిస్తే ఆడ బూరు పడ్డ చూడు ఆ బూరు పట్టుకొచ్చుకొని మర్రిపాలు పోసుకొని అతుకు పెట్టుకొని కత్తెర గడ్డం పెట్టుకుంది అంతేనా? చూసినావా నా మిసాలేమో కర్ర ఒక్క తోక బూరాట నా మిసాల్ నా గడ్డమో గొర్రె బూరాట. అప్పుడు ఒక రాజ్యాతి రాజు వల్ల కలిగిన ఆడి 3 సార్లు అన్నాడు. 1 2 ఉండగా 3 తలగొట్ట 3 లేచి దొరికింది నిలిపాడు రాఘవైనా కోపం నిలిపాడు నిలిపాడు రాజు ఈయన కోట మరి ఒక 2 బొట్టుల బట్టి మరి కేతాలు ఒక సుక్క బట్టు పట్టిండు. గుండుతో ఎప్పుడు ఒక సూడి దేశం సుక్కబట్టు కొట్టిండో బెమ్మదండ మలిగింది. ఎప్పుడు వస్తాన్నదో రాజు గొల్ల కలిగిన మహారాజే గజ్జల కట్టాలి మరి పండుగ కొడుకు గుర్ర కళ చూసింది బేతాలు లేచిన మహారాజు
కంటివిన ఆయవు తింటివిన ప్రాణమయ్యా అని మరి ఒక్క బేతాడు అన్నాడు. నాయనా కింద పడదాకా ఆడదన్న మాట మర్చిపోలే. కింద పడ్డాక నువ్వు ఆడదనుకున్నావు కానీ నువ్వు రాజువే. నువ్వు పుట్టిందే నా గండాన, నువ్వు వచ్చిందే నా ప్రాణం ఇష్టానికి. అయ్యా మంచి పండు ఒప్పి నా ప్రాణం ఏమన్నాడు? కింద పడదాకా ఒక ఆడదన్న మాట మర్చిపోలే. కిందవాడు ఎప్పుడు ఒక్క అయ్యా అన్నాడు. రాజు గొల్ల కలిగిన మహారాజుకు ఎక్కలేని అరులు వచ్చినాయి. పెద్ద పండుగ నా ప్రాణం తీయవయ్యా రే బేతారా. ఇంత దండి పంటు పుట్టబోయి పుట్టడు పెరగబోయి పెరగడు. మరి నీ పేరు అనగా మరి ఒక సత్య నీ పేరుండాలి, బతికిన పేరుండాలి చెప్పి రే బేతారా. ఇగో దేవతకాలం నరలోకాలని ఏమంటారు? దేశానికి వస్తుంది అది దసరా పండుగ, పెద్దలకు వస్తుంది పెద్దల అమాస, వాళ్ళకి వస్తుంది బతుకమ్మ పండుగ. దసరా పండుగ రోజు ఒక ఆదం తోడతారు. ఆదం తోడి ఆదం లోపల ఒక ఆయుధం లేబెడతారు. ఆయుధం అంటే కత్తి. కత్తి లేవచ్చినప్పుడు నీ ప్రాణం ఉంటుంది. నీ ముంగట ఏం పెడతారు? మూడు పుట్ట సన్నబియ్యం ముందు ఇప్పుడు నీకు అప్పుడు 3 మట్టి ముద్ద చేస్తారు, సున్నం నీళ్ళు చల్లుతారు, అది నీ భోజనం. కత్తి లేవచ్చినప్పుడు నీ ప్రాణం ఉంటుంది. ఓం బేతాళాది ఎక్కినప్పుడు నీ అవసరం కొడక వెనకాల దేవతకాలం మంది నడుస్తాను, ఇప్పుడు నరలోకాలం నడుస్తాను. దసరా పండుగ నాడు ఇప్పటికైనా చేస్తారా? దసరా పండుగ అదే అంటారు చూడు, కళ్ళగొట్టే పండుగ కళ్ళగొట్టే పండుగ అంటారు. తెలియదు కానీ అనంగా ఇస్తున్నా. అయ్యా ఇగో రాజు గొల్ల కలిగిన మహారాజు అంతంటి బేతాళనికి ఒక జీవాన్ని పోతామంటే దిక్కోలు లేదు. నొట్టుకున్న తిరుమని తీసి మరి ఒక బేతాళని అంగెట్లేసి బొక్క అటవుని పడుగా మరి రొమ్మున మొక్కలు పెట్టి జరిగిన పండుగ కోస్తే జరిగిన బండిలు కోసి రాజు గొల్ల కలిగిన మహారాజు మరి సింగం బేతాడు సిరుసు ముత్తరిచ్చి గైసర్ల కత్తిడి గంగలో స్నానమాడి తిరుపతిలో పాపాలు వాపుకొని ఇగో 7 ఏళ్ళు ఓరంగల్ని ఏడు వచ్చింది వల్ల 12 ఏళ్ళు ఓరంగల్లో ప్రపంచం చేసింది. నాయన ఇగో ఈ కళ్యాణరాజు ఓరంగల్లో వెళ్తేనే మన యాదవరాజులు అన్న పేరు వెళ్ళింది. అందుకే మన యాదవల్ల వాళ్ళకు నౌకరు దొరుకుతలేవు. రాజు కలిగిన మహారాజు కథ చెప్ప ముక్క కూడా చెప్పాలంటే 5 రోజుల కథ ఎడి చెప్పది